ఓకే, దిస్ ఈస్ అ ఫిల్మ్ విత్ ఫుల్ ఆఫ్ హార్ట్ యాక్చువల్. అండ్ నేను అంటే నా రివ్యూలో ఈ డైలాగ్ చెప్పొచ్చు లేదో నాకు తెలియదు, కానీ నిన్నే మనోడిని కలిసినప్పుడు జగదీష్ని ఈ సెడ్ చూసిన వాళ్ళందరూ చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఒక్క రక్తం చుక్క కూడా రాని ఒక కమర్షియల్ సినిమా అన్నాడు. ఒక రక్తం చుక్క కానీ, ఒక కామెడీ ట్రాక్లు కానీ, జనరల్గా కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ ఏవీ లేకుండా తీసిన ఒక కమర్షియల్ సినిమా. ఇట్స్ ఎగ్జాక్ట్లీ దట్. ఎందుకంటే ఒక 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 కంటెంట్ సినిమాకి క్లాప్స్ పడతాయి అండ్ ఒక కమర్షియల్ సినిమాకి విజిల్స్ పడతాయి. ఐ థింక్ విజిల్స్కి క్లాప్స్కి రెండిటికి స్పేస్ ఉన్న సినిమా కోట్. అండ్ ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్ బికాస్ దోస్ ఆర్ థియేటర్లో కూర్చొని ఒక హై ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి, థియేటర్లో కూర్చొని ఎమోషనల్ ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి, థియేటర్లో కూర్చొని ఒక లవ్ స్టోరీని ఎంజాయ్ చేసే ఒక టైప్ ఆఫ్ యూనో ఆ ట్రాక్ ఉంది. అండ్ చివరికి వచ్చేటప్పటికి ఒక ఓవర్వెల్మింగ్ ఫీల్ ఇచ్చే ఒక క్లైమాక్స్ ఉంది. ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ ఐ థింక్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ లవ్ సినిమా, హూ లవ్ సినిమా విచ్ ట్రాన్స్ఫార్మ్స్ యూ, అంటే మనం ఉన్న సిచ్యువేషన్స్ని మర్చిపోయి ఇప్పుడంతా మనం రీల్స్ని చూడటం, లేదంటే కాస్త ఇవి చూడటం వల్ల మనం ఏమైపోయామంటే ఎప్పటికప్పుడు మధ్యలో ఫోన్ చూసుకుంటున్నాం, తర్వాత సినిమాలు చూస్తున్నాం, లేదంటే స్కిప్ కొడుతున్నాం, లేదంటే బయట ఏదో ఆలోచిస్తున్నాం. ఇలాంటివన్నీ అలవాటు పడిపోయాం ఒక రకంగా మనం ఇస్తున్న కంటెంట్ వల్ల కూడా. సో కోట్ అన్నది ఐ థింక్ స్లోగా మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మీ చేతిలో ఫోన్ ఉందా, మీరు ఎక్కడున్నారు, ఏ టైం ఎంత అయింది, ఇవన్నీ మర్చిపోయేలాగా చేసి మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్స్ కోసం రూట్ చేసేలా చేసే ఒక అబ్సల్యూట్ ఆనెస్ట్ బ్యూటిఫుల్లీ మేడ్ ఫిల్మ్. దట్స్ మై రివ్యూ.